ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. తండ్రి మరియు ఇద్దరు కుమారులు పొలంలో పనిచేస్తూ ఉండేవారు. అయితే ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ఎప్పుడు కూడా సంతోషంగా లేక ఎప్పుడు చూసినా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే ఆ చిన్న కుమారుడు ఆస్తిలో నాకొచ్చి భాగం ఇమ్మని తండ్రిని అడుగుతాడు. అప్పుడు తండ్రి చిన్న కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తిని పంచి ఇస్తాడు. చిన్న కుమారుడు అప్పుడు ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. చిన్న కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళుట తండ్రి చూసి బాధపడతాడు. అయితే చిన్న కుమారుడు ఆ డబ్బు తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోతాడు. దూరదేశంలో ప్రవేశించి ఆ దేశంలో కొత్త స్నేహితులను పరిచయం చేసుకుని వారికి సహాయం చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు చేస్తూ ఉండేవాడు. తన డబ్బంతా కూడా ఖర్చు చేసుకుని ఒక అడవి మనిషి వలె జీవిస్తూ అనేక రకమైనటువంటి వ్యసనాలకు పాలవుతూ ఉంటాడు. అయితే ఆ డబ్బు ఉన్నంత వరకు ఎంతో ఆడంబరంగా బ్రతుకుతూ తినుతూ ఉండేవాడు. అయితే ఆ దేశంలో ఒకసారి గొప్ప కరువు వస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖర్చు చేసుకుంటాడు. తన కొత్త స్నేహితులందరూ కూడా డబ్బు అయిపోయిన తర్వాత అతన్ని త్రోసివేస్తారు. అయితే ఆ పట్టణంలో ఏదైనా ఒక పని కొరకు అతడు ఏం చేస్తాడంటే వెతుకుతూ ఉంటాడు. చివరికి అతనికి ఏ పని దొరకక పందులు మేపేటువంటి పని అతనికి దొరుకుతుంది. అది యూదులకు ఎంతో అశుభ్రమైనటువంటి పని. కానీ చివరిగా ఆ పందుల పని చేస్తూ ఆ ఆకలి తీర్చుకోవడానికి ఏం చేస్తాడంటే ఆ పందుల పొట్టు కూడా తింటాడు. అయితే ఆ పందుల పొట్టు తింటూ ఉన్నప్పుడు అతనికి మరలా ఒకసారి బుద్ధి వచ్చి, నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ నేనైతే నా తండ్రికి మరియు దేవునికి విరోధంగా పాపం చేసిన అనుకొని నేను నా ఇంటికి వెళ్ళి నన్ను ఒక కూలివానిగా పెట్టుకోమని తండ్రితో చెప్దామనుకొని తండ్రి ఇంటికి వస్తాడు. ఆ విధంగా వస్తున్నప్పుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఆ విధేయునైన కుమారుని చూసి కనికరపడి పరిగెత్తి తన కుమారు యొద్దకు వెళ్తాడు. పరిగెత్తి ఆ కుమారు దగ్గరికి వెళ్ళి వాని మెడ మీద పట్టుకొని ముద్దాడతాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకముకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకోటకు యోగ్యుని కాదని చెప్తాడు. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి నా చిన్న కుమారుని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు చొడిగించండి అని చెప్తాడు. ఒక కొవ్విన దూడను కూడా తెచ్చి వధించుడి, మనం తిని సంతోషిస్తామని చెప్తాడు. అప్పుడు పెద్ద కుమారుడు కూడా పొలంలో నుండి వస్తాడు. పొలంలో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములు జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఏమిటి అని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించినని చెప్పాను. అయితే పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్లకుండా బయటనే ఉంటాడు. అప్పుడు తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుతాడు. అయితే తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎప్పుడు కూడా మీరలేదే, అయినను నా స్నేహితులతో నేను సంతోషించినట్లు నీవు నాకెన్నడూ ఈ విధంగా చేయలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసినటువంటి ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్వినటువంటి దూడను వధిస్తావని చెప్పాను. అందుకో తండ్రి పెద్ద కుమారుడితో, నువ్వు ఎల్లప్పుడూ కూడా నాతో ఉన్నావు, నావన్నీ కూడా నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. కానీ ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, కానీ తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. తప్పిపోయినటువంటి తన కుమారుడు తిరిగి దొరికినని తండ్రి సంతోషించుచు క్షమించి పండుగ చేసుకున్నాను.